జూన్ 8, 25 ఆదివారం నుంచి జూన్ 14, 25 శనివారం వరకు కుంభరాశి వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అలాగే కుంభరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా ఈ వారంలో వారి యొక్క వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో రాహు, ద్వితీయంలో శనైశ్వరుడు, తృతీయ శుక్రుడు, అర్ధాష్టమ రవి, పంచమంలో బుధగురుల యొక్క సంచారం, సప్తమంలో కుజికేతులు, ద్వాదశంలో చంద్రుడి యొక్క సంచారం. ఇక కుంభరాశి వారికి ఈ వారం ప్రారంభంలో చాలా విశేషమైనటువంటి ఫలితాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారాంతంలో కొంత ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించాలి. అనవసరమైనటువంటి ఆందోళన, ఒత్తిడి భారాన్ని తగ్గించుకోవటం, జీవిత భాగస్వామి, కుటుంబ విషయాల్లో వచ్చేటువంటి అపవాదవమానాలు, సమస్యలను అధిగమించి విజయాలు సాధించుకునే విషయాల్లో ముందుగా సానుకూల పరిస్థితులు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారికి ముఖ్యంగా జన్మరాహు, సప్తమ కుజికేతుల యొక్క సంచారం వల్ల అనవసర విషయాల పట్ల వ్యాకులత, అనవసరమైనటువంటి సమస్యలు కొని తెచ్చుకోకండి. ఏలినాటి శని ప్రభావంలో ఉండే కుంభరాశి వారికి ద్వితీయంలో శనైశ్వరుని ప్రభావం వల్ల ప్రతి విషయంలో అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి అవకాశం ఉంది. ఆలస్యం, జాగరూకత, ఒత్తిడి భారం, ప్రతి విషయం మీద అయిష్టత పెరగటం, అకాల భోజనం, నిద్రలేమి, ఎక్కువగా ఒత్తిడి భారం, ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఈ వారం ప్రారంభంలో ప్రతి పనిలో కూడా సానుకూలం ఉన్నప్పటికీ కూడా ఈ వారాంతంలో వృత్తి వ్యాపారాల పట్ల కాస్త ఒత్తిడి భారం, ఆర్థికపరమైన ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఫైనాన్స్, ఎడ్యుకేషన్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు కూడా ఒత్తిడితో కూడుకున్నటువంటి నిర్ణయాలు తీసుకోవటం అనేది ఈ వారంలో జరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. మరి కుంభరాశి వారికి అర్ధాష్టమ రవి, పంచమ బుధగురుల యొక్క సంచారం వల్ల ఏ పనిని మనం సాధించాలనుకున్నప్పటికీ కూడా గురుబలంతో సాధించుకునే అవకాశం కుంభరాశి వారికి కలుగుతుంది. అంటే ఒక చక్కటి ప్రణాళికతో కూర్చుని చర్చ చేసుకోవటం వల్ల సమస్య నివృత్తి అవుతుంది, మనోధైర్యం పెరుగుతుంది, ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, ఆర్థికపరమైనటువంటి అవకాశాలు దక్కుతాయి, ఆర్థిక సహాయ సహకారాలు పెరుగుతాయి. ఇక ఏలినాటి శని ప్రభావంతో కొంత ఆలస్యం, ఒత్తిడి, శ్రమకాలం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ విజయం సాధించుకుంటారు. మరి ఈ రాశి వారికి అర్ధాష్టమ రవి యొక్క సంచారం వల్ల మనం ఊహించిన మేరకు ఫలితాలు సాధించలేదని, ఆశించిన మేరకు రిజల్ట్ రాలేదని ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీలు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు అయినప్పటికీ కూడా విజయం సాధించుకుంటారు. మనోధైర్యాన్ని పెంచుకోండి. చేసే శ్రమ, మన ఆత్మవిశ్వాసం, దైవబలంతో చక్కటి విజయం సాధించుకుంటారు. జన్మరాహు యొక్క సంచారం వల్ల ఈ రాశి వారికి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి, తొందరపడి హామీలు ఇవ్వకండి, అనవసరమైన కమిట్మెంట్స్ వల్ల సమస్యలు కలుగుతాయి. ఇక జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల పట్ల, కుటుంబ విషయాల పట్ల ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉంది. మనం వీలైనంత వరకు దైవ బలాన్ని పెంచుకొని గ్రహశాంతి చేసుకోవటం వల్ల సానుకూల పరిస్థితులు కలుగుతాయి. ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి. మొత్తం మీద కుంభరాశి వారికి ఈ వారంలో ప్రారంభంలో సానుకూలంగా ఉంది. మధ్యమైనటువంటి ఫలితాలతో ఈ వారం చక్కగా ముందుకెళ్తారు. ఈ కుంభరాశి వారి ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావంలో ఉన్నటువంటి కుంభరాశి వారికి జన్మరాహు, సప్తమ కుజికేతుల యొక్క సంచారం వల్ల ఈ రాశివారు విశేషంగా ఈ వారాంతంలో సర్పసూక్త పారాయణ చేయించుకోండి. ఇక ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం అత్యంత శుభయుక్తమైన ఫలితాలు ఇస్తుంది. అలాగనే దుర్గా అమ్మవారి యొక్క దర్శనాన్ని చేయండి. దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోవటం వల్ల కుంభరాశి వారికి విశేష ఫలితాలు కలుగుతాయి. ప్రతి శనివారం నవగ్రహ ప్రదక్షిణాన్ని, నవగ్రహ దర్శనాలు చేసుకోవటం విశేషమైన ఫలితాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు.